మెదక్ జిల్లా నార్సింగ్ మండలం శంకాపూర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం డంపింగ్ యార్డ్గా మారిన సమస్యపై తక్షణమే స్పందించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. పల్లె ప్రకృతి వనాన్ని డంపింగ్ యార్డ్గా ఉపయోగించడం వల్ల పక్కనే ఉన్న ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతమైన దోమలు రావడంతో రోగాల బారిన పడుతున్నామని అధికారులు స్పందించి ఇప్పటికైనా చెత్తను తొలగించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ట్రాక్టర్ వస్తుంది, జీపీ ట్రాక్టర్ 2 రోజులకు వస్తే వస్తుంది. దానివల్ల ఇక్కడ వచ్చి చెత్త వస్తుంది. ఓలా చెప్పారు మీరు? సెక్రటరీ మేడం చెప్తే అన్ని పాములు అవి అన్నీ వస్తున్నాయని చెప్పినాం. కంప్లైంట్ చేస్తే తీపిస్తా సాఫ్ చేపిస్తా ఉంటుంది. 2 రోజులు వచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు, సాఫ్ చేసారు, మళ్ళీ పోసిపోతారు. తాళం వేయరా దీనికి? తాళం వేయరన్న, అది ఊసిపోయింది, బిల్డింగ్ ఊసిపోయింది డోర్. మా ఇల్లు ఇక్కడ విలేజ్ పక్కన, ఇక్కడ పల్లె ప్రతిభా పక్కన. నా పేరు సిద్ధరాములు. సెక్రటరీ మేడం 2 సార్లు కంప్లైంట్ ఇచ్చిన, వస్తే అది చూసింది, పట్టించుకోలేదు. మున్సిపాలిటీ పంపించింది, సాఫ్ చేయించింది. అయినా పోస్టర్ అయినా ఉడకమే ఏం రెస్పాన్స్ ఇస్తలేదు. ఆల్రెడీ మండలం పోయి కంప్లైంట్ అయినా ఉడకని చెప్పిన, దానికి తాళం ఏమంటే తాళం వేస్తలేదు. దీనికి సమస్య ఏంటి సార్? అంతా మురికి, పందులు, కుక్కలు, మొత్తం వాసన వస్తుంది, గలీజు. దోమలు మరీ విపరీత దోమలు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ గల్లీకి.